నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. వైసీపీ పార్టీ ఫెయిర్ పాలిటిక్స్ చేయడం లేదు అనిపిస్తుంది. అంబటి రాంబాబు గారి ఇష్యూలో ఒకలా వ్యవహరిస్తుంది, జోగి రమేష్ గారి విషయంలో ఒకలా వ్యవహరిస్తుంది. అంబటి రాంబాబు గారి కుటుంబానికి వైసీపీ పార్టీలో నాయకులు మొత్తం సపోర్ట్ చేస్తున్నారు. వారి కుటుంబానికి పరామర్శించడానికి క్యూ కడుతున్నారు. మీడియా ముందుకొచ్చి ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తున్నారు. వైసీపీ పార్టీ నాయకులు మొత్తం అంబటి రాంబాబు గారి కుటుంబానికి మద్దతు తెలుపుతున్నారు. మరి అంబటి రాంబాబు గారి విషయంలో ఏం జరిగిందో జోగి రమేష్ గారి కుటుంబం మీద కూడా దాడి జరిగింది కదా. మరి ఎందుకని వైసీపీ పార్టీ నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా జోగి రమేష్ గారికి సపోర్ట్ చేయడం లేదు, వారి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వచ్చారు, కానీ ఆ తర్వాత వైసీపీ పార్టీలో నాయకులు ఎవ్వరూ జోగి రమేష్ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడం లేదు. ఇక్కడ పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారంటే అంబటి రాంబాబు గారి కన్నా జోగి రమేష్ గారే పార్టీ కోసం ఎక్కువగా కష్టపడ్డారు కదా. అధికారంలో ఉన్నప్పుడు తన స్థాయిని మరిచి చంద్రబాబు నాయుడు గారి మీద వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో 2-3 నెలలు జైల్లో కూడా గడిపొచ్చారు జోగి రమేష్ గారు. అంతగా వైసీపీ పార్టీ కోసం కష్టపడితే అంబటి రాంబాబు గారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ వైసీపీ వాళ్ళు. మరి జోగి రమేష్ గారిని ఎందుకు పట్టించుకోవడం లేదు అంటారు? జోగి రమేష్ గారు అంటే పార్టీలో అంత చులకనైపోయిందా? ఇక్కడ అంబటి రాంబాబు గారి మీద నిజంగా అంత ప్రేమ, అంత చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు దగ్గర నుంచి లాయర్లను తీసుకొచ్చి అంబటి రాంబాబు గారి కేసుల్లో వాదించవచ్చు కదా. ఎందుకు పొన్నవోలు గారి చేతనే వాదించుకుంటూ ఉన్నారు? నిజంగా అంబటి రాంబాబు గారిని బయటికి తీసుకురావాలి అనుకుంటే పెద్ద పెద్ద లాయర్లను తీసుకొని ఆ కేసుల్లో వాదించవచ్చు కదా వైసీపీ వారు. ఎందుకు పొన్నవోలు గారి చేతనే వాదించుకుంటూ అలానే ఉన్నారు? కేవలం అంబటి రాంబాబు గారి ఇష్యూని రాజకీయంగా వాడుకొని ప్రభుత్వం నుంచి కాపుల్ని దూరం చేయాలి అని కాకపోతే మరి ఇదేంటి అంటారు? కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.